మీరు ఇప్పుడు చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా విజువలైజేషన్, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చిందా? దిస్ ఇస్ సంథింగ్, నేను ఇది విజువలైజ్ చేస్తూ సంథింగ్ ఐ ఎక్స్పెక్టెడ్ బట్ ఇది ఏది ఎక్స్పెక్ట్ చేయదు నాకు వచ్చింది అన్నట్టు మిరాక్యులస్గా ఏదైనా అనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేయండి. ఎస్ అండి, వస్తుంది. ఎందుకంటే ఆ విజువలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ద కంప్లీట్. ఒక్కొక్కసారి విజువలైజ్ చేసి మనం యాక్షన్ మీద ఎక్కువగా, ఎఫర్ట్ మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయనప్పుడు అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆయనకి నేను కోచింగ్ ఇస్తున్నప్పుడు ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద కోచింగ్ దట్ he was okay with that, is so happy and everything is very clear and all. అంతా అయిన తర్వాత రావట్లేదు సార్, నేను అంతా ట్రై చేశాను, అంతా బాగుంది, మీరు అన్నట్లే అంతా చేస్తున్నాను. తర్వాత మరి రియల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏమంటే, అంటే ఇంకా నేను రియల్ ఎక్స్పీరియన్స్ ఇంకా చేయలేదు సార్ అని. అంటే మీరు స్టెప్స్ తీసుకోలేదు యాక్షన్ స్టెప్స్ ఇంకా తీసుకోలేదు సార్, తీసుకుందాం అనుకుంటాను. మరి మీకు ఎట్లా వస్తుంది రిజల్ట్? యూ హ్యావ్ నాట్ ట్రైడ్ అట్ ఆల్. సో ఫీల్డ్లో కానీ రియల్ ఎక్స్పీరియన్స్ మీరు ప్రయత్నిస్తూ విజువలైజేషన్ని టూల్గా వాడుకోవాలి తప్ప విజువలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. మెడికల్ మిరాకిల్స్కి విజువలైజేషన్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్, ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూటివ్, ఇట్ ఈస్ అ కాంప్లిమెంటరీ, ఇట్ ఈస్ అన్ అడిషనల్ వాల్యూ. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎక్సలెంట్. సరే, మనం మీరు ఇది ఒకటి చెప్పారు కదా, ఆయన మేబీ ప్రాపర్గా విజువలైజేషన్ చేయకపోవడం. ఇంకొకటి ఏమనిపించిందంటే, ఓన్లీ విజువలైజేషన్ సరిపోదు, మీరు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడానికి ఇది యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు పుట్ యువర్ వర్క్, రైట్? అది నాకు వన్ ఆఫ్ ద కీ లెర్నింగ్స్ ఇప్పటివరకు కాన్వర్జేషన్లో. సో మీరు చాలా మంది కోచ్ చేశారు విజువలైజేషన్ మీద.